డబ్బులు ఎక్కువైతే మనిషికి కళ్ళు కనపడవు అంటారు మామ. అది నిజమని నాకు ఈరోజే తెలిసింది. అసలు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే యూట్యూబ్ నుండి మనీ రావడం స్టార్ట్ అయిందో, నేను అప్పటి నుండి విపరీతంగా ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశాను మామ. బయటకు వెళ్తే ఎంత తింటున్నానో, ఎంత ఖర్చు పెడుతున్నానో నాకే తెలియలేదు. సరే అని ఒకసారి అక్టోబర్ మంత్లో ఫోన్పే హిస్టరీ చెక్ చేశాను మామ. ఆ నెల మొత్తం నేను ఓన్లీ తినడానికి మాత్రమే ఖర్చు పెట్టిన అమౌంట్ 8,861 రూపాయలు. దీనమ్మ జీవితం ఒక్క నెలకి తినడానికి 8,861 రూపాయలు ఖర్చు చేశానా? సరే అని ఈ సెప్టెంబర్ మంత్లో చూస్తే అక్కడ 6,806 రూపాయలు ఖర్చు చేశాను. ఏందిరా ఇది, నేనేనా ఇంత ఖర్చు చేసిందని నవంబర్ మంత్లో మాత్రం ఒక టార్గెట్ పెట్టుకున్నామా. ఓన్లీ తినడానికి ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకున్నా. ఈ మంత్ నాకు 2 నైట్ షిఫ్ట్స్ పడ్డాయి మామ. ఏ షిఫ్ట్ అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ కంపెనీ క్యాంటీన్లో ఫ్రీయే. సో నైట్కి డిన్నర్కి మాత్రమే మనీ ఖర్చు పెట్టాలి మామ. బి షిఫ్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మాత్రమే మనీ ఖర్చు పెట్టాలి. లంచ్ అండ్ డిన్నర్ కంపెనీలో ఫ్రీయే. కానీ సి షిఫ్ట్ అయితే మాత్రం 3 పూట్లు బయటే తినాలి మామ. ఇంక వారానికి ఒక వీక్ ఆఫ్. సో 3 పూట్లు బయటే తినాలి. నవంబర్ మంత్లో 2,200 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకోవాలని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం మామ. అలా నవంబర్ మంత్ అంతా ప్లాన్ ప్రకారం మనీ స్పెండ్ చేశాను. ఫైనల్గా నేను నవంబర్ మంత్లో 2,663 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాను మామ. ఇది చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఇది కదరా నా బ్రాండ్ అని అనిపించింది మామ. ఒకప్పుడు నేను నెలంతా 1,500 రూపాయలు 1,500 రూపాయలతో మాత్రమే నేను జీవించాను మామ. మితిమీరిన ఖర్చు ఏదో ఒకరోజు మళ్ళీ అప్పుల పాలు చేస్తుంది మామ. సో మనీతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు నెలంతా ఎంత ఖర్చు పెడుతున్నారో కామెంట్లో చెప్పండి మామ.